నమస్తే. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, అటు ఆంధ్ర ప్రజలకు ముందుగా ఒక విన్నపం. ఏ ప్రాంతం వాళ్ళకు ఆ ప్రాంతం మీద ప్రేమ ఉంటది. పరాయి ప్రాంతం మీద గౌరవం ఉండాలి. మన ప్రాంతం కానప్పుడు, మన ప్రాంతం మీద మనకు ప్రేమ ఉన్నప్పుడు, పరాయి ప్రాంతాన్ని గౌరవిస్తేనే పరాయి ప్రాంతం వాడు మన ప్రాంతాన్ని గౌరవిస్తాడు. ఇది ఏడికి పోయినా జరిగేది. కానీ ఇక్కడ ఏం జరుగుతా ఉంది? ఈ ప్రాంతం మీద, తెలంగాణ ప్రాంతం మీద, తెలంగాణ అస్తిత్వం మీద, తెలంగాణ భాష, యాస పైన నిరంతరం దాడి జరుగుతూనే ఉంది. అది ఏ రకంగా అంటే అనేక మార్గాలుగా జరుగుతూ ఉంది. కొన్ని రోజులేమో ఫలాని ప్రాంతం వాడొచ్చి ఈ రాష్ట్రాన్ని కబ్జా చేస్తాడు. ఇంకొన్ని రోజులేమో ఆంధ్ర చేతిలో నలిగిపోతుంది. ఇంకొన్ని రోజులేమో ఇంకో ప్రాంతం వాడొచ్చి ఇక్కడ వ్యాపారాలను దెబ్బతీసే ప్రయత్నం చేస్తాడు. ఇంకోడేమో ఇక్కడ భాషను దెబ్బతీసే ప్రయత్నం చేస్తాడు. ఇంకోడేమో ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతిని, ఇక్కడ ఉన్నటువంటి సాంప్రదాయాలను దెబ్బతీసే ప్రయత్నం చేస్తాడు. ఇంకోడేమో ఇక్కడ ఉన్నటువంటి యాస, భాష పైన దాడి చేసే ప్రయత్నం చేస్తాడు. ఎంతకాలం ఇదంతా కూడా ఆంధ్ర ప్రజలు కూడా గమనించాలి. అనేక మంది ఆంధ్ర ప్రజలు నా తెలంగాణలో జీవనం గడుపుతూ ఉన్నారు, జీవిస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా ఏ ఒక్కరికి హాని తలపెట్టలేదు ఈ తెలంగాణ ప్రాంతం, ఈ తెలంగాణ గడ్డ, ఈ తెలంగాణ ప్రజలు. ఎందుకంటే ఎవరికి ఎక్కడైనా జీవించే స్వేచ్ఛ, హక్కు ఉంది. ఆ హక్కును ఎవరు కూడా ఇబ్బంది పెట్టరు. కానీ ఏం జరుగుతూ ఉంది? అదే హక్కుతోని కొంతమంది ఆంధ్ర భావంతో, ఆంధ్ర అహంకారంతో, ఆంధ్ర ప్రజలకు అహంకారం లేదు, ఇక్కడ వాళ్ళను పండుగలకు, అక్కడ సంక్రాంతి పండుగకు అని చెప్పేసి, ఇంకా అనేక ప్రాంతాలను చూపించడానికి అని చెప్పేసి దోస్తానం చేసి, ఇక్కడ ప్రాంతం వలన అక్కడ ప్రాంతానికి తీసుకెళ్తాడు. అక్కడ ప్రాంతంకి వెళ్ళి ఇక్కడ వచ్చి దోస్తానం చేస్తాడు. ఇక్కడ ప్రాంతంలో జీవిస్తాడు, ఇక్కడ ప్రాంతంలో నివసిస్తూ ఉన్నాడు. ఎవరికి ఎట్లాంటి ఆటంకు కానీ ఎట్లాంటి ఇబ్బంది లేదు. కానీ ఇబ్బంది అలా ఇక్కడ వచ్చిందంటే, ఎవడైతే రాజకీయ కుట్రలతోని ఈ ప్రాంతం మీద విషం జిమ్మే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు, ఎవడైతే ఈ ప్రాంతం మీద, ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్ళడం ఇష్టం లేక ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవాలన్న ఒక దురహంకారంతో ఉన్నాడో, వాని వల్లనే ఈ ప్రాంతానికి ముప్పు ఉంది, ఈ ప్రాంతానికి ప్రమాదం ఉంది, ఈ ప్రాంత ప్రజలకి ఇబ్బంది ఉంది. ఒక్కొక్కల మాటలు విందాం. ఆంధ్ర ప్రజలే మిమ్మల్ని చెప్పుతో కొడతారు ఇట్లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు. మా గ్రామానికి రండి, దాదాపుగా ఒక 5-6 కుటుంబాలు ఆంధ్ర నుండి వచ్చినటువంటి నివాసం ఉంటా ఉన్నారు. సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం భూంపల్లి గ్రామంలో. ఇంకా అట్లా అనేక గ్రామాల్లో అనేక మంది ఆంధ్ర నివాసులు ఉన్నారు. సొంత ఇల్లు కట్టుకోరు. మా ప్రాంత వాళ్ళను కొంతమంది ప్రేమించి పెళ్లి చేసుకున్న ఒక వ్యక్తి. ఎక్కడ హాని జరగలేదే, ఎక్కడ వాళ్ళకి ఇబ్బంది కలగలేదు. ఎందుకని చెప్పేసి ఈ ప్రాంతాల మధ్యలో గొడవలు అని చెప్పేసి చెప్తా ఉన్నారో, ఈ వచ్చినప్పుడే ప్రాంతాల మధ్యలో ఖచ్చితంగా విభేదాలు వస్తాయి. ఒక దొంగన కొడుకు, ఒక లుచ్చాన కొడుకు ఏమని మాట్లాడుతూ ఉంటాడు? మాకు కూడా ఇంకా బూతులు మాట్లాడాలంటే చాలా బూతులు వస్తాయి. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు అని చెప్పేసి అంటే, ఇగో మీరే ఇనుడి, ఇట్లాంటి లుచ్చాగాలని ఏం చేయాలో మీరే చెప్పాలి. ఎందుకంటే మేము కొన్ని మాటలు మాట్లాడాలనుకున్నప్పుడు సాంప్రదాయం, సంస్కృతి, సంస్కారం ఇంకా అనేక అడ్డొస్తూ ఉన్నాయి. అరే వాళ్ళని తిడితే మనకేమొస్తుంది, వాడు లుచ్చా అనుకుందాం, వాడు బూత్ పురాణాలు మాట్లాడుతూ ఉంటాడు. మనకు ఆ బూతులు రాక కాదు, మనం మాట్లాడలేక కాదు, కానీ ఇట్లాంటి వెధవలతో మనకి ఎందుకులే అని చెప్పేసి ఊరుకునేది అంతే. పోనీ తెలంగాణలో, పోనీ తెలంగాణ మొత్తం కాదు, పోనీ హైదరాబాద్ లో ఉన్న ఆంధ్ర వాళ్ళ ఆస్తులన్నీ అమ్మితే కొనుక్కోవడానికి తెలంగాణ వాళ్ళ దగ్గర అంత డబ్బు ఉందా? పోనీ సిద్ధంగా ఉన్నారా? పోనీ ఇట్లా అమ్ముతారు పై, ఇట్లా నెక్స్ట్ మినిట్ చెప్పిన రేట్ ఇట్లా చెప్పి సూట్ కేసులు తెచ్చి ముందెడతారా? అవ్వని పని. ఈ లుచ్చగాడు, వీని పేరు మహేందర్ అంట. వీడు ఏమంటా ఉన్నాడు? ఈ ప్రాంతానికి అంత దమ్ముందా, కొనే అంత సత్తా ఉందా అని మాట్లాడతాడు. కొనే సత్తా ఉందో లేదో ఒకసారి అమ్మి చూడరు మీరు. అరే ఈ ప్రాంతము సినిమాలను డెవలప్ చేసుకుంటామని చెప్పేసి అంటే రామోజీ ఫిలిం సిటీని దానం చేసింది, రామనాయుడు స్టూడియోని దానం చేసింది, అన్నపూర్ణ స్టూడియోని దానం చేసింది, ఇంకా అనేక ఆస్తులను దానం చేసింది. ఇదే గడ్డ, ఇదే ప్రాంతం. దమ్ము లేక మీరు, మీ దగ్గర చేతగాక, మీకు దమ్ము లేక ఇక్కడికి వచ్చి ఉన్నారు అని చెప్పేసి అనుకోవచ్చా? ఆ ప్రాంతము అంతా కూడా అసలు దమ్ము ధైర్యం లేక, అక్కడ డెవలప్మెంట్ లేక, అడుక్కునే స్థితిలో, అడుక్కునే గతిలో ఇక్కడికి వచ్చిరని చెప్పేసి మేము అనొచ్చా? అట్లా మేము అనం. ఈ ప్రాంతం అంతా కూడా వలస వెళ్ళిరు. ఇక్కడ వ్యవసాయం వండక, కష్టపడే తత్వం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ పంటలు వండక వలస వెళ్ళినటువంటి ప్రాంతాలు మావి కూడా. వలస జీవుల కష్టాలు ఏందో మాకు తెలుసు, వలస వెళ్తే ఎట్లాంటి ఇబ్బందులు ఉంటాయో మాకు తెలుసు. ఈ ప్రాంతం వాళ్ళంతా కూడా వలస వెళ్ళిన క్రమంలో వాళ్ళను తెలుగు భాషను హేళన చేస్తూ, తెలంగాణను హేళన చేస్తూ, ఇక్కడ వాళ్ళందరూ కూడా ఇళ్లకు రెంట్లు పెంచారు, టిఫిన్ సెంటర్లో టిఫిన్ల రేట్లు పెంచారు. ఇట్లా అనేక ఇబ్బందులు పడ్డా అక్కడ వెళ్ళి బతకగలిగారు. కానీ మా ప్రాంతానికి ఎవరైతే వలస వస్తారో,
ఎవరైతే నివాసం కోరి మా ప్రాంతానికి వస్తా ఉన్నారో వాళ్ళకి ఎట్లాంటి కష్టం రాని, ఎట్లాంటి ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేయాలి. ఇక్కడ వాళ్ళకి ఏ హక్కులు అయితే ఉన్నాయో వాళ్ళకు అదే హక్కులు వరించినాయి. ఇక్కడ వాళ్ళు ఏదైతే స్వేచ్ఛగా జీవిస్తూ ఉన్నారో వాళ్ళు అంతే స్వేచ్ఛగా జీవిస్తూ ఉన్నారు. అట్లా ఏనాడు హింస పెట్టే ప్రయత్నం చేయాలి, ఏనాడు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయాలి. ఒకసారి మాట్లాడదాం. ఈ మహేందర్ అనే వ్యక్తితోనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏమంటాడు, ఏంది? మహేందర్కి కాల్ చేస్తున్నాం, మాట్లాడదాం. అంటే క్షమాపణ చెప్పి ఒక వీడియో పెట్టిండు. సరే క్షమిస్తాం, పక్కన పెడదాం. క్షమాగుణం తెలంగాణలో ఉంది. కానీ ఆ క్షమాపణ అడిగేయడంలో కూడా వెటకారంగా అహంకారంగా అడిగే ప్రయత్నం చేస్తా ఉన్నాం. బిడ్డ చెప్తా ఉన్నాం, తప్పు చేసే తప్పని ఒప్పుకో, ఖచ్చితంగా క్షమిస్తుంది. క్షమాగుణం తెలంగాణలో అడుగడుగునా ఉంది. తప్పు చేస్తే క్షమాపణ అడిగితే క్షమాగుణం తెలంగాణలో అడుగడుగునా ఉంది. ఒకరిద్దరు కాదు, ఆ ప్రాంతంలో అనేక మంది రాజకీయ నేతలు. ఒక రాజకీయ నేత కల్వకుంట్ల కవితకు ఒక మాట మాట్లాడింది. ఒకసారి ఆ మాటలు వినిపిస్తా ఫస్ట్ మీకు. మొన్న ఒక సినిమా వచ్చింది. సినిమా పేరేంటిది? ఇడుపు కాగితం అనే పేరు పెట్టింది. ఇడుపు కాగితం అంటే ఏంటో అర్థమైతే లేదట. దాని మీద ట్రోలింగ్ చేస్తున్నారు. నేను ఒకటే మాట అనుకుంటా ఉన్నా, ఇడుపు కాగితం అంటే అర్థమైతే లేదని కొంతమంది ఏదైతే మాట్లాడుతున్నారో, పోయిగా సినిమా యాక్టర్ పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఆయన నలుగురి అర్థమైందో చెప్తాడు. ఆయనకు బాగా తెలుస్తాను అర్థం, వాడి ఖచ్చితంగా చెప్తాడు. మా భాష మీద అవహేళన చేసినందుకే ఇలా రాష్ట్రం వచ్చింది. ఇంకొకసారి అటువంటి వెకిలి ప్రయత్నం చేయకండి. ఒకరి భాషను ఒకరం గౌరవించుకుందాం, ఒకరి సంస్కృతిని ఒకరు గౌరవించుకుందాం, అందరం కలుసుకుందాం. కానీ ఇటువంటి ప్రయత్నాలు చేసి మళ్ళీ ఒకసారి తెలంగాణని అవమానపరుస్తాం, మా భాషని కించపరుస్తాం అంటే మాత్రం చూస్తూ ఊరుకునేది ఉండదు. ఇది ఏమంటా ఉంది కల్వకుంట్ల కవితక్క? సినిమా యాక్టర్ పవన్ కళ్యాణ్ అడుగురండి, తప్పేముంది అందులో? ఆయనకు తెలుసున్న అంశాన్ని 10 మందికి చెప్పడంలో తప్పేముంది? అది కూడా హేళనగా తీసుకొని, అంటే సినిమా యాక్టర్ పవన్ కళ్యాణ్ అడగండి అని చెప్పేసి అంటేనే మీ మనోభావాలు తెచ్చుకొని ట్విట్టర్లో ట్వీట్లు, ప్రెస్ మీట్లు, కామెంట్స్ పెడతారు. అది బూతు పదజాలాలు. కల్వకుంట్ల కవితక్క ఒక మాటకు బూతు పదజాలాలతో కామెంట్లు పెట్టుకుంటా, ఆమె వ్యక్తిగత అంశాలను తీసుకుంటా చిప్పకూడు తిన్నావు అని చెప్పేసి ఆమెను ట్రోల్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేనేమంటా ఉన్నా, చిప్పకూడు అనేక సందర్భాల్లో తింటారు. తప్పు చేసి చిప్పకూడు తినే వాళ్ళు ఉన్నారు, తప్పు వాళ్ళ మీద నెట్టబడి చిప్పకూడు తినే వాళ్ళు ఉన్నారు, అనుమానంతో చిప్పకూడు తినే వాళ్ళు ఉన్నారు, అక్రమాలు చేసి చిప్పకూడు తినే వాళ్ళు ఉన్నారు, అసలు అభంశుభ మెరగగా చిప్పకూడు తినే వాళ్ళు ఉన్నారు. అనేక సందర్భాలు ఉన్నాయి. అమాయకులు కూడా చిప్పకూడు తిన్నారు. మహాత్మా గాంధీ చిప్పకూడు తిన్నాడు. ఇట్లా మాట్లాడుకుంటా పోతే చిప్పకూడు తినని వాళ్ళు ఎవరు? మీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఎవరు పెట్టిరో కూడా చెప్తా. జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అంట ఆయన ఏమంటా ఉన్నాడు, కల్వకుంట్ల కవిత గారు చిప్పకూడు అర్థం తెలుసా మీకు, చెప్తారా కొంచెం మా వాళ్ళకు, తెలంగాణ ప్రజలకు అని చెప్పి చెప్తా ఉన్నాడు. మేమేమంటా ఉన్నామంటే, ఇక చిప్పకూడుని మీరు నానార్థాలు మీరు చేసుకోవచ్చు కదా. ఇది ఆయన ప్రొఫైల్. ఏది? తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజల క్షేమమైన అభివృద్ధి అని చెప్పేసి అంటాం. తాడేపల్లిలో చూసుకో మరి, తెలంగాణలో నీకేం పనే? తెలంగాణలో నీకేం పని? ఇక చిప్పకూడు గురించి మాట్లాడుతూ ఉన్నావు కదా. నేనేమంటా ఉన్నా, చిప్పకూడు తిన్న వాళ్ళని అర్థం చెప్పంటా ఉన్నావు కదా. మీ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా చిప్పకూడు తిన్నాడు. మీ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా చిప్పకూడు తిన్నాడు. అంటే ఇలా కల్వకుంట్ల కవితక్కను అడ్డం పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని చిప్పకూడు అర్థమైందో చెప్పండి మీరు ఆంధ్ర ప్రజలకు, ఆమె తెలంగాణ ప్రజలకు చెప్తా అని చెప్పేసి భావిస్తా ఉన్నారా? అర్థమైంది. అరే ప్రాంత అస్తిత్వం మీద ఇబ్బంది జరుగుతూ ఉంది, ప్రాంత భాష మీద, యాస మీద దాడి జరుగుతూ ఉందని చెప్పేసి ఆమె మాట్లాడుతూ ఉంటే ఆమె వ్యక్తిగత అంశాన్ని తీసుకొచ్చి మీరు మాట్లాడతారా? ఎస్, కల్వకుంట్ల కవితక్క గారు తప్పు చేస్తే బరాబర్ మేము ప్రశ్నిస్తాం. మా ప్రాంత బిడ్డ ఆమె. ఈ ప్రాంత వాళ్ళు తప్పు చేస్తే ఖచ్చితంగా ప్రశ్నిస్తాం, వాళ్ళ మీద పోరాటం చేస్తాం, జంగు సైరన్ ఉత్తం. కానీ మీరెవరు? మీకేం అవసరం? ఈ ప్రాంతపు నాయకుల పైన, ఈ ప్రాంతపు వ్యక్తుల పైన, ఈ ప్రాంతపు భాష పైన, యాస పైన, సంస్కృతి పైన నిత్యం దాడి చేస్తూ ఉంటామని చెప్పేసి అంటే చూస్తూ ఊరుకోవడానికి తెలంగాణ ఊరికే లేదు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఎట్లా మార్చుకోనో ఎలా సమయం పడుతుండొచ్చు, కానీ ఖచ్చితంగా మార్పు తీసుకొచ్చుకుంటాం. అక్రమాలు జరుగుతూ ఉన్నాయి, అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి, బరాబర్ వాటిని ప్రశ్నిస్తూ ఉన్నాం. మేము జర్నలిస్టులం ఉన్నాం, ప్రశ్నించడానికి ప్రజలు ఉన్నారు, ప్రతిపక్షాలు ఉన్నాయి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాస్వామ్య వాదులు ఉన్నారు, ప్రజా సంఘాలు ఉన్నారు, ఎర్ర సైనికులు ఉన్నారు, నీలి సైనికులు ఉన్నారు. మీరెవరు? మీకేం అవసరం ఇక్కడ?
ఏమన్నా అంటే ఆ ప్రాంతం ఏమన్నా పాకిస్తాన్లో ఉందా అని చెప్పేసి మాట్లాడతాడు పవన్ కళ్యాణ్. ఎస్, ఇండియాలో ఉంది కదా, ఎందుకు మరి ఈ విభేదాలు, ఎందుకు ఈ అక్రమాలు, ఎందుకు ఈ అన్యాయాలు, ఎందుకు ఈ కక్ష పూరిత మాటలు అని చెప్పేసి అంటాం. మీరు వస్తారా, రండి, రాజకీయం చేయండి, ఇక్కడ ప్రజల వాళ్ళ ఓట్లను గెలవండి, వాళ్ళ మనసులను గెలవండి, కాదని ఎవడు అన్నాడు. కానీ ఎక్కడో ఉండి కారుకూతలు కూస్తూ తెలంగాణ మీద విషం నింపుతూ ఉంటామని చెప్పేసి అని ఇష్టానుసారంగా మీ పని మీరు చేస్తామని చెప్పేసి అంటే సహించేది లేదు, ఊరుకునేది లేదు. ఖచ్చితంగా మరల పడుతుంది, గడ్డకి అలవాటు. అది పరాయి వాడు వచ్చి మా ప్రాంత వాళ్ళ మీద మాట్లాడుతూ ఉంటే, కమెంట్స్ చేస్తూ ఉంటే, చిల్లర బుల్లర మాటలు మాట్లాడుతూ ఉంటే ఈ ప్రాంతం ఎట్లా సహిస్తుంది అనుకుంటారు? ఖచ్చితంగా మాకు పగలు ఉండొచ్చు, మాకు శత్రుత్వాలు ఉండొచ్చు, మాకు రాజకీయ విభేదాలు ఉండొచ్చు. కానీ పరాయి వాడు వచ్చి ఇక్కడ ఏలు పెడతామంటే, పరాయి వాడి వచ్చి ఇక్కడ వాళ్ళని అవమానిస్తామంటే, పరాయి వాడు వచ్చి గడ్డను దోచుకుంటామని చెప్పేసి అంటే సహించది. తెలంగాణ ఎంతో మందిని చూసింది, ఆకు సిపాయిలను చూసింది, ఆకు రౌడీలను చూసింది. భరిస్తుంది. ఒక్కసారి ఓపిక నశిస్తే, సహనం నశిస్తే పోరాటం ఎట్లా ఉంటుంది అని చెప్పేసి అంటే 1200 బిడ్డల బలిదానాలు ఈ తెలంగాణ గడ్డ చూసింది. ఇకపైన బలిదానాలు చూడది. కానీ ఈ పోరాటం తెగువ మాలో ఇంకా బతికే ఉంది. ఆ పరిస్థితి వచ్చేటట్టు చేసుకోకుర్రి. ఈ ప్రాంతంలో బతకడానికి వచ్చిర్రు, బతుకు తెరువు కోసం వచ్చిర్రు, బతుకు తెరువు తీసుకోండి. ఈ ప్రాంతము సకల సంపదలతో నిండి ఉన్నటువంటి నా తెలంగాణ అనేక మందికి చెదోడు వాదోడుగా నిలుస్తూ ఉంది. నిలువురి, ఇబ్బంది లేదు. కానీ మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, చూస్తూ ఊరుకుంటారు, ఏం చేస్తారులే. ఇక మాకు ఒక ఐటీ బ్యాచ్ ఉంది, ఎవడన్నా ఏమన్నా మా పైన మాట్లాడితే బూత్ పురాణాలతో రెచ్చిపోతారు. అక్కడ ఉన్నటువంటి ఆడబిడ్డల పైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఆ భయానికి ఆడబిడ్డలు బయటకు రారు. ఇక మగవాళ్ళు బయటకు రాకుండా లోపలనే దాక్కుంటారు అని చెప్పేసి అనుకుంటే అది సాధ్యం కాదు. బూతు పురాణాలు మీకు అలవాటు కావచ్చు. అనేక బాధలను, కొరడా దెబ్బలను సైతం భరించినటువంటి గడ్డ, బూటు కాళ్ళతో తన్నినా కానీ సహించినటువంటి గడ్డ, మరలబడ్డప్పుడు ఎట్లుందో చూసిరు. మీ ఆంధ్ర వాళ్ళకి కొత్త చెప్పాల్సిన అవసరం లేదు, ఆంధ్ర నాయకులకు చెప్పాల్సిన అవసరం లేదు. ఒకటే గమనించుర్రి, ఒకటే గ్రహించుర్రి, మీ రాజకీయాలు మీరు చేసుకోరి. మీకు ఏదైతే ఈయన బొలిశెట్టి శ్రీనివాస్ గారు మీకు ఏదైతే అనుమానం ఉందో మీ చంద్రబాబు నాయుడు గారిని అడగండి. చిప్పకుడు ఎలా ఉందో ఒకసారి చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. మీరు అర్థం చేసుకోరి, అర్థం తెలుసుకోరి. మా తెలంగాణ ప్రజలకు మీరు చెప్పాల్సిన అవసరం లేదు. అనేక మంది నిరుద్యోగులు అక్రమ కేసులు పడి చిప్పకూడు తింటా ఉన్నారు. మా నిరుద్యోగులు, అనేక మంది ఉద్యమకారులు చిప్పకూడు తిన్నారు. అనేక మంది పోరాటం పేరిట ప్రజల కోసం కష్టపడతా ఉంటే, పోరాటం చేస్తూ ఉంటే అక్రమ అరెస్టుల పేరు మీద చిప్పకూడు తిన్నారు. వీటి అర్థం మాకు ప్రతి ఇంటికి తెలుసు. మీరు కొత్తగా మాకు నేర్పాల్సిన అవసరం లేదు, కల్వకుంట్ల కవిత గారు మాకు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ కల్వకుంట్ల కవిత గారి పైన మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆమె మా భాష పైన జరుగుతున్న దాడి గురించి మాట్లాడితే మీరు ఆమె పైన దాడి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు కదా, దాన్ని సహించం, 100% సహించం. తస్మాత్ జాగ్రత్త. మాట్లాడే ముందు, ఎవరైనా నోరు పారేసుకునే ముందు ఆచి తూచి పారేసుకుంటే బాగుంటుంది. లేకపోతే ఈ గడ్డ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి సమాధానం చెప్తుంది, సమయం పడుతున్నది దానికంతే. చూస్తున్నారని తెలుగు ప్రజలంతా కూడా వాస్తవాలను తెలుసుకోండి, వాస్తవాలను గ్రహించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ.